హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లారక ముందే 17 మంది బతుకులు తెల్లారిపోయాయి. చార్మినార్కు సమీపంలోని గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటన బాధాకరమన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. హైదరాబాద్లోని చార్మినార్ ప్రాంతంలో గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగి 17 మంది బలయ్యారు. ఉదయం 6:16 అగ్నిమాపక సిబ్బందికి ప్రమాదం గురించి సమాచారం అందింది. వెంటనే 6:17 మొగల్పుర ఫైర్ ఇంజిన్ సిబ్బంది బయలుదేరి 6:20 ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ భవనం మొదటి అంతస్తులో వ్యాపారి కుటుంబం నివాసముంటోంది. గ్రౌండ్ ఫ్లోర్లో నగల దుకాణం నిర్వహిస్తున్నారు. వేసవి సెలవుల సందర్భంగా వ్యాపారి ఇంటికి బంధువులొచ్చారు. మంటలు చెలరేగడంతో ఇంట్లో పొగ కమ్ముకుంది. దీంతో ఊపిరాడక పలువురు స్పృహ తప్పి పడిపోయారు. సహాయక బృందాలు మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమించాయి. ఇంట్లోకి పొగ చేరడం, ఒకే మెట్ల మార్గం ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. నిచ్చెనలతో మొదటి అంతస్తులోకి అగ్నిమాపక సిబ్బంది వెళ్లారు. ఇంట్లోకి చేరే మార్గం లేక తలుపులు పగలకొట్టి స్పృహ తప్పి ఉన్న పలువురిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని అంబులెన్స్లో వివిధ ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరు మార్గం మధ్యలోనే మృతి చెందారు. గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో స్థానికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఘటనలో చనిపోయిన వారిలో 8 మంది చిన్నారులు, 4 మహిళలు ఉన్నారు. ప్రమాదంలో భవనంలో ఉన్న పలువురు ఊపిరాడక స్పృహ కోల్పోయారు. వారిని ఉస్మానియా, మలక్పేట, యశోద, డిఆర్డీఓ, అపోలో ఆసుపత్రులకు తరలించారు. కొందరు ఘటనాస్థలంలో, మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులను ప్రహ్లాద్, మున్ని, రాజేంద్ర మోడీ, సుమిత్ర, హమేయ్, అభిషేక్, శీతల్, ప్రియాంక, ఇరాజ్, ఆరుషి, రిషబ్, ప్రథమ్, అనుయాన్, వర్ష, పంకజ్, రజనీ, ఇద్దుగా గుర్తించారు పోలీసులు. ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోడీ, మాజీ సీఎం కేసీఆర్, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులతో రేవంత్ ఫోన్లో మాట్లాడి ఓదార్చారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం తరపున 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. జరిగినటువంటి సంఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం, మానవత్వం ఉన్నటువంటి అందరం కూడా శోకిస్తా ఉన్నాం. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటనగా భావిస్తా ఉన్నాం. చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క మనిషికి సంబంధించి 5 లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. చెక్కతో చేసిన ప్యానెళ్ల వల్లే ఇంట్లో మంటలు వ్యాపించాయన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లోనే మంటలు మొదలయ్యాయి. అక్కడి నుంచి మొదటి 2 అంతస్తులకు వ్యాపించాయి. లోనికి వెళ్లేందుకు కూడా వీలు లేని పరిస్థితి ఉందక్కడ. ముందుగా టన్నెల్ లాంటి ప్రాంతంలో మంటలార్పి అక్కడి నుంచి బిల్డింగ్ లోకి ప్రవేశించారు ఫైర్ సేఫ్టీ సిబ్బంది. మొత్తం 12 ఫైర్ ఇంజన్లు, 8 మంది సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ టైంలో కొందరు సిబ్బంది కూడా గాయాలయ్యాయి. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.